పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి బండి సంజయ్ గారు అయితే జై కొట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, మొన్నటికి మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన స్లోగాన్ చేయడంతో బండి సంజయ్ గారు బీజేపీకి మద్దతుగా వచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి, అలాగే సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బండి సంజయ్ గారు అయితే జై కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మాతో పాటు కలిసి పనిచేస్తున్నాడు. ఆయన సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. మీరు కూడా గట్నే పనిచేయాలి. అదేవిధంగా మేమందరం కూడా ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నాం. మనందరి విధానం ఒక్కటే అని చెప్పేసి బండి సంజయ్ గారు జన సైనికులను ఉద్దేశిస్తూ మాట్లాడితే, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి, ఆయన సిఫార్సుతోటి కొండగట్టు ఆంజనేయ స్వామికి దాదాపుగా 35 కోట్ల రూపాయలను టీటీడీ అయితే మంజూరు చేసింది. ఆ విషయం మనందరికీ తెలుసు. దీంతో బండి సంజయ్ గారు అయితే స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కృషితోటి ఇలా 35 కోట్ల రూపాయలు కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ మంజూరు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. నిజంగా ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏదైతే పని ఉందో దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ గారు ట్విట్టర్ వేదికగా అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతోటి కొండగట్టును అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాటలు చెప్పారు. ఒక్క పైసా కూడా కొండగట్టుకు కేటాయించకుండా అభివృద్ధిని గాలికి వదిలేశారు. కొండగట్టుకి ప్రతి ఏటా ఆంజనేయ స్వామి భక్తులు అయితే మాల వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ విరమణ వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. మనందరూ తెలుసు, అక్కడ సరైన వసతులు కూడా లేవు. కానీ అలాంటి వసతులు కల్పిస్తాము, అన్నీ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. 100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయిస్తలేదు. ఒక్క పైసా కూడా కొండగట్టుకు కేటాయిస్తలేదు. అసలు కొండగట్టుకు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన వీళ్ళకుందా? అభివృద్ధి చేసి అప్పుడు మాట్లాడాలి తప్ప అభివృద్ధి చేయకుండా ఏమన్నంటే మా ధర్మం కోసం కానీ, అదేవిధంగా మా దేవాలయాల పట్ల కానీ వివక్ష కొనసాగుతుంది అన్నట్టుగా బండి సంజయ్ గారు అయితే ట్విట్టర్ వేదికగా స్పందించడం అయితే జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టీటీడీకి సిఫార్సు చేసిండో ఆ సిఫార్సు ద్వారా 35 కోట్ల రూపాయలు రావడం అనేది బండి సంజయ్ గారు అప్రిషియేట్ చేస్తూనే గత పాలకుల నిర్లక్ష్యాన్ని కూడా ఆయన ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, ముఖ్యంగా హనుమాన్ మాల వేసుకొని విరమణకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సాములు అయితే ప్రతి ఒక్కరు హిందూ సమాజం, యావత్ హిందూ సమాజం అయితే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా కూడా, తెలంగాణలో ఆయన పార్టీ కానీ ఆయన కానీ అధికారంలో లేకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ కొండగట్టుకు గతంలో మాట ఇచ్చిండు. ఆ మాట మీద నిలబడి ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీటీడీ ద్వారా ఈ 35 కోట్లు కొండగట్టు అభివృద్ధికి మంజూరు చేయడం అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అయితే, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు, హిందువులు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి అయితే కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిజంగా ఇది చాలామంది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఒక కొండగట్టు ఆంజనేయ స్వామికి నిజంగా పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భావిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ వేదిక నన్ను కాపాడింది, నాకు పునర్జన్మనిచ్చింది ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆయన ప్రతి మీటింగ్, ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ప్రతిదీ రాజకీయ పరంగా ఏ స్టెప్ తీసుకోవాలన్నా కొండగట్టు నుంచి ఆయన ప్రారంభిస్తారు. ఆఖరికి ఆయన విజయానికి తోడ్పాటు అందించినటువంటి వారాహి యాత్ర పూజను కూడా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు నుంచే ప్రారంభించిందంటే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏ విధంగా కొలుస్తాడో ఇంతకు మించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన సుతుడు అంటేనే ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి ఆయన హనుమంతుడి పైన ఉన్న భక్తిని, ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా కూడా ప్రాంతాలకు అతీతంగా దేవుడు అంటే తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు కాదు. దేవుడు అంటే మన అందరికీ ఒకటే. దేశంలో ఎక్కడ మనం దైవాన్ని కొలుచుకోవాలన్నా ప్రేమతోటి కొలుచుకోవాలి, ప్రాంతాలుగా దేవుని విడగొట్టొద్దు అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ప్రేమతోటి ఆ రోజు ఇచ్చిన మాటతోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొండగట్టుకు 35 కోట్ల రూపాయలు ఇచ్చారో దానికైతే బండి సంజయ్ గారు, అదేవిధంగా తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రజలు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు అయితే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తారు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.